మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడి నశించును, ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడి నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మేదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్టె కట్టుకుందురు. వారి మేడల మీదను వారి విశాల స్థలములలోను వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకపోయుదురు. హెష్బోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి. యాహసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీల యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది. దాని ప్రధానులు మూడేండ్ల తరపి దూడవలే సోయరు వరకు పారిపోవుదురు. లూహిత ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు. నశించితిమేయని ఎలుగెత్తి కేకలు వేయుచు హొరోనాయిము త్రోవను పోవుదురు. ఎలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను, అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి. పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకునిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను. అంగలార్పు ఎగ్లయీము వరకును బెయేరేలీము వరకును వినబడెను. ఎలయనగా దీమోను జలములు రక్తములాయెను. మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీలలో నుండి తప్పించుకుని వారి మీదికిని, ఆ దేశంలో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను. అరణ్యపు తట్టుననున్న సెల నుండి దేశము నేలువానికి తగిన గొర్రెపిల్లను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదిరి ఇటూ అటూ ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చెయ్యుము. చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియకము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకుని వారు వారి మీదికి రాకున్నట్లు మోయాబీలకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అణగద్రొక్కువారు దేశములో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడెను. సత్య సంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. మోయాబీలు బహుగర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వక్రోధములను గూర్చియు వినియున్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చి అంగలార్చుదురు, అందరును అంగలార్చుదురు. మోయాబీలారా, కేవలము పాడయున్న కీర్హరెసేతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఎలయనగా హెస్బోను పొలములు సిబ్మా ద్రాక్షావలులు వాడిపోయెను. దాని శ్రేష్టమైన ద్రాక్షావలులను జనముల అధికారులు అనగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను. దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షవల్లుల నిమిత్తం ఏడ్చెదను. హెస్బోను, ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగలలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడనూ లేడు. ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. కీర్హరెసేతు నిమిత్తము నా ఆంత్రములు సితారవలే వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికేమీయూ దొరకకపోవును. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞించుచున్నాడు. కూలివాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును. శేషము బహుకొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా నుండును. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగానగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును.
ఎవడునూ వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చియున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. చేను కోయివాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగ ఏరునట్లుండును. అయినను ఒలీవా చెట్లు దులపగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలిండునట్లు, ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు 3-4 పండ్లు మిగిలిండునట్లు దానిలో పరిగ పండ్లునునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చెయ్యరు. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీల భయము చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలము వలె నగును. ఆ దేశము పాడగును. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకునలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపచేసితివి. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడెను. ఓహో, బహుజనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించును. జనములు ప్రవాహ జలముల ఘోషవలె ఘోషించును. జనములు విస్తార జలముల ఘోషవలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుపాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరముబడదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోవుదురు. ఇదే మమ్మను దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగిలు వారికి పట్టుగతి ఇదే. ఓహో, కూషు నదుల అవతల తటతటా కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయిబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారునగు జనమునొద్దకు, దూరములోనున్న భీకర జనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండు వారునగు జనమునొద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదునప్పుడు ఆలకించుడి. యెహోవా నాకిలాగు సెలవిచ్చియున్నాడు. ఎండ కాయుచుండగాను, వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. కోతకాలము రాకమునుపు, పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును. అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడువబడును. వేసవి కాలమున క్రూర పక్షులను, శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును, దూరములోనున్న భీకరమైన వారును, నదులు పారు దేశము గలవారునయ్యున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు అర్పణముగా, ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు తేబడుదురు. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను. సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తి నేను మాన్పివేసెదను. కావున వారు విగ్రహముల ఎద్దుకును, గొనుగువారి ఎద్దుకును, కర్ణ పిశాచి గల వారి ఎద్దుకును, సోదెగాండ్ర ఎద్దుకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను, బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడినేల ఎగును, ఏటిపాయలు కంపుకొట్టును,
ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలను వాడిపోవును. నైలు నది ప్రాంతమున దాని తీరముననున్న బీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొనిపోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జరుపనార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్యస్తంభములు పడగొట్టబడును. కూలిపని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతిగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను గదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించియున్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు. తల అయినను, తోక అయినను, కొమ్మ అయినను, రెల్లు అయినను ఐగుప్తులో పని సాగింపు వారెవరునూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును. ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వనికి భయపడుదురు. యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించినేడలా ఐగుప్తీయులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకుందురు. వారు బలి నైవేద్యములను నర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మ్రొక్కుకొనిదరు. తాము చేసుకునిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవుచూ నుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురు అని చెప్పి వారిని ఆశీర్వదించును.